కథ పేరు అడవిలో ఊపిరి. రచన డాక్టర్ లక్ష్మీ రాఘవ. తాతయ్య ఊరు రాఘవపురం. జ్ఞాపకాలు ఎప్పుడూ అభినవ్ మనసులో మెదుల్తుంటాయి. చిన్నప్పటి సంగతులు ఎప్పుడూ మరచిపోలేనివి. ప్రతి సెలవులకు తాతయ్య ఊరు రాఘవపురం వెళ్లాల్సిందే. పల్లె పరిసరాలు, నాన్నమ్మ తాతల ఆప్యాయతలు పిల్లలకు తెలియాలని నాన్న ఆరాటం. తాత రాఘవయ్య ఆయుర్వేద వైద్యుడు. రాఘవపురం వెళ్ళినప్పుడల్లా తాత అభినవ్ని పొలాల గట్టున షికారుకు తీసుకెళ్లేవాడు. అలా వెళ్తున్నప్పుడు పల్లె దగ్గరగా ఉన్న అడవి గురించి ఎక్కువ చెప్పేవారు. ఆ అడవిలోని గాలి పవిత్రం నాన్నా, దానిని పీల్చడం ఎంత మంచిదో. అందుకే నేను నా రోగులను కొన్ని సమయాలలో అక్కడికి తీసుకెళ్తాను అని దూరంగా వేలు చూపుతూ చెప్పేవారు. అక్కడికి వెడదామని మొండిచేసిన అభినవ్కు దారి కష్టం, నీవు నడవలేవు అని అభినవ్ ఇంకాస్త పెద్దయ్యాక వెడదామని అనునయించేవాడు. ఆ కోరిక పూర్తికాకనే తాతయ్య పోవడంతో అభినవ్కి అడవిలోకెళ్ళి ఊపిరి పీల్చుకోవాలన్న తీరినే లేదు. ఎందుకో తాతయ్య చెప్పిన సంగతులు మాత్రం మరచిపోలేకపోయాడు. ఇప్పుడు అభినవ్ ఒక టెక్నాలజీ ఇంజనీర్. డ్రోన్ టెక్నాలజీలో బాగా పేరు తెచ్చుకున్నాడు. ఒకరోజు పాత ఫోటోల్లో తాత ఊరి పచ్చని అడవి కనిపించగానే మనసులో ఏదో కదలిక. తాతయ్య ఊరి అడవి ఎలా ఉందో డ్రోన్తో చిత్రీకరిస్తే బావుంటుంది అని నిర్ణయించాడు. వెంటనే రాఘవపురంకు వెళ్లాడు. అక్కడ అతని డ్రోన్ ఆకాశంలో ఎగిరింది. కెమెరా స్క్రీన్లో పచ్చని పల్లె, చెట్ల గుంపులు, కొండల సరిహద్దులు కనిపిస్తున్నాయి కాని ఒక్క ఫ్రేమ్లో ఏదో అసాధారణం. అక్కడి ఒక చూట గుంపుగా ఉన్న చెట్ల సమూహం మనిషి ఊపిరితిత్తుల ఆకారంలో ఉంది. అభినవ్ కళ్ళు మెరిశాయి. ఇది ప్రకృతి ఏదో ఆలోచనతో గీసిన అద్భుతం అనిపించింది. ఆ దృశ్యం అతని మనసును గట్టిగా తాకింది. రాత్రికి ఆ ఫోటోలతో కలిసి ఒక ఆర్టికల్ రాశాడు. అడవిలో ఊపిరి అని శీర్షిక పెట్టాడు. మనిషి ఊపిరి తీసుకుంటాడు ప్రకృతితో, కాని ప్రకృతికీ ఊపిరితిత్తులున్నాయి ఈ అడవిలో. ఆ అడవిలో గాలి చాలా మంచిదని, తాత తన రోగులను అక్కడికి తీసుకెళ్లేవారని, అరుదైన మూలికలు బెరికేవని ఆయన మాజల ద్వారా తెలిసిందని తాతయ్య చెప్పిన జ్ఞాపకాలను కూడా చేర్చాడు. ఆ ఆర్టికల్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన 2 రోజుల్లోనే వైరల్ అయిపోయింది. వేలాది మంది షేర్ చేశారు. ఇది సైన్స్ అద్భుతమని కొందరు, ఇది మన దేశంలో ఒక విచిత్రమని ఇంకొందరు వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల్లో పర్యావరణ పరిశోధకులు కొందరు ఆసక్తి కొద్దీ అడవికి వచ్చారు. పరీక్షల తరువాత ఇక్కడి ఆక్సిజన్ స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉంది అని ప్రకటించారు. అయితే ఆ రాత్రి అభినవ్కి ఒక అనామిక మెసేజ్ వచ్చింది. నీ డ్రోన్ చూసింది, కాని నీవు చూడలేదు. జాగ్రత్తగా ఉండు అని. ఇది ఎలాంటి బెదిరింపో కాని ముందుకు తను దేనికి కారణమవుతాడో అప్పుడు ఊహించలేకపోయాడు. మనసులో అలజడి ప్రారంభమయ్యింది అభినవ్కి. ఏమైనా సరే అడవి గురించి ఇంకా తెలుసుకోవాలనే పట్టుదల పెరిగింది. అది తాతయ్య ఇంట్లో శోధనతోనే మొదలై అక్కడే తనకు జవాబు దొరకాలన్న ఉద్దేశ్యం కలిగింది. వెంటనే రాఘవపురం చేరుకున్నాడు. ఆ పాత ఇంట్లో తాతయ్య గదికి తాళం ఉంది. అది తీసి లోపలికి అడుగుపెట్టాడు. ఆ గదిలో దుమ్ము, పాతవాసన, గాలిలో ఏదో వింత అనుభూతి. శిథిలావస్థలో ఉన్న తాతయ్య టేబుల్ సురుగు తీస్తే ఒక పాత డైరీ కనిపించింది. మొదటి పేజీలో తాతయ్య చేతిరాతలో అడవిలో ఊపిరి, జీవం మరణం మధ్య గీత. అది ఏమిటో బొత్తిగా బోధపడలేదు. కాకపోతే లోపరి పేజీలలో రాత కూడా అర్థం కాలేదు. చివరి పేజీలు చించబడి ఉన్నాయి. ఇంకా ఏదో రాసి ఉంటాడో అన్న అనుమానం వచ్చింది. తాతయ్య మాటలు అకస్మాత్తుగా జ్ఞాపకం వచ్చాయి. ఎవ్వరూ ఆ అడవిలోతులోకి వెళ్లకూడదు నాన్నా. అక్కడి ఊపిరి శాంతంగా ఉంటుంది. దాన్ని కెలకకూడదు. ఆ మాట అప్పట్లో అస్సలు అర్థం కాలేదు. ఇప్పుడు తెలుసుకోవడం ఎలా? వెంటనే తన ఫ్రెండ్ సమీరా బయోకెమిస్ట్ అన్నది గుర్తువచ్చి కాంటాక్ట్ చేశాడు. ఆమె గాలి నమూనాలను పరీక్షిస్తుందని తెలిసి చాలా సంతోషపడి తాతయ్య ఊరు, అక్కడి అడవి, అతని డైరీ అన్నీ వివరంగా తెలిపాడు. 2 రోజుల్లో సమీరా అభినవ్ దగ్గరికి వచ్చింది. ఇద్దరూ కలిసి అడవిలోకి అడుగుపెట్టారు. గాలి నెమ్మదిగా వీస్తోంది. చుట్టూ చల్లగా పక్షుల కిలకిలా రావాలు. సమీరాకు చక్కటి వాతావరణం చాలా నచ్చి అక్కడి గాలిని పరిశోధించాలనిపించి మొదలుపెట్టింది. కొద్దిసేపట్లోనే ఇక్కడి గాలిలో ఆక్సిజన్ శాతం మామూలు కంటే 35% ఎక్కువ ఉంది. ఇది సహజం కాదు. మీ తాతయ్య ఈ విషయం గురించి పరిశోధన చేసి ఉన్నట్టున్నారు అంది. అభినవ్ వీడియోలో ఊపిరితిత్తుల ఆకారాన్ని మరోమారు చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అప్పుడా ఇద్దరికీ తెలియని విషయం, అభినవ్ ఆర్టికల్ వీడియో చూపిన తర్వాత బయట ప్రపంచంలో ఎంత సంచలనం కలిగిందా అన్నది. ఎక్కడైనా అవకాశవాదులు దోచుకోవడానికి కాచుకొని ఉంటారు అన్నది సత్యం.
మరుదాడు వచ్చింది. పేపర్లలో మీడియాలో ఒక పెద్ద వార్త. గ్రీన్ లంగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఆ ప్రాంతాన్ని ఆక్సిజన్ ప్రాజెక్ట్ పేరుతో తీసుకుంటున్నట్లు, దానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, మేము ప్రకృతిలోని ప్యూర్ ఆక్సిజన్ను ప్రిజర్వ్ చేసి ప్రపంచానికి అందించబోతున్నాము అని వారు చేసిన ప్రకటన అందరికీ మెరుపుల్లా అనిపిస్తే ఆ వార్త అభినవ్, సమీరాలను నివ్వెరపరిచింది. రాఘవపురం గ్రామస్తులు మొదటి గర్వపడ్డారు. మన ఊరు టీవీలో వస్తోంది అని పిల్లలు ఉత్సాహపడ్డారు. కాని ప్రకృతి మన ఊరికి ఇచ్చిన వరమని భావిస్తే దాన్ని వ్యాపారం చేస్తున్నారు అని పెద్దలు తలలు పట్టుకున్నారు. కొద్ది రోజుల్లోనే అక్కడి చెట్ల మధ్య ఇనుప కంచెలు వేశారు. గట్టిగా హమ్ చేసే యంత్రాలు అమర్చారు. చెట్ల మధ్య ఇనుప పరికరాలు, సైలెన్సర్ లాంటి మిషన్లు, రాగి పైపులు వచ్చాయి. క్రమంగా అక్కడి గాలి చల్లదనం పోయింది. చెట్ల ముదట్లో తడిమట్టి ఆవిరవుతున్నట్టుంది. పూల సువాసన కదలకుండా గాలిలో నిలిచిపోయినట్టుంది. వంశీ ఆ ప్రాజెక్ట్లో పనిచేస్తున్న న్యాచురల్ సైన్సెస్లో రీసెర్చ్ అసిస్టెంట్. అతను ఈ మార్పును గమనించి, సర్, చెట్ల మధ్య ఎలక్ట్రోసెక్షన్ మిషన్లు వేస్తే వేళ్లకి ఆక్సిజన్ తగ్గిపోతుంది అని హెచ్చరిక చేశాడు. కాని కంపెనీ సీనియర్ మేనేజర్ నవ్వుతూ, నేచర్ని మనం కంట్రోల్ చేయగలం వంశీ, నేచర్ ఈజ్ మేకబుల్ అన్నాడు. ఇది ప్రకృతి శ్వాస తీసుకునే స్థలం, దానికే మనం నాసిరకం ఆక్సిజన్ మాస్క్ పెట్టినట్టే అని వంశీ బాధపడ్డాడు. కొన్ని రోజులు గడిచాక చెట్ల ఆకులు ఎండిపోవడం ప్రారంభమైంది. వంశీ ఆందోళనంగా డేటా పరిశీలిస్తే ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతోంది. ఇది తప్పుదారిలో వెళ్తోంది. అది వంశీ గొంతు విప్పిన వెంటనే అతడిని ప్రాజెక్ట్ నుంచి తొలగించారు. ఆ రాత్రి వంశీ అభినవ్ మెయిల్ వెతికి, సర్, మీ ఆర్టికల్ నేను చూశాను. ఈ ప్రాజెక్ట్లోకి రావడం నా అదృష్టం అనుకున్నాను. మీ వల్ల ప్రపంచం మీ అడవిని చూసింది, కాని ఇప్పుడు దాన్ని చంపుతున్నారు. మీ తాతయ్య ఊపిరి ఆగిపోతోంది. అభినవ్ ఆ మెయిల్ చదివిన తర్వాత గుండె లోపల ఏదో విరిగినట్టయింది. తాతయ్య ముఖం గుర్తొచ్చింది. అతని మాటలు కూడా, ప్రకృతిని గౌరవిస్తే అది మన ప్రాణాన్ని కాపాడుతుంది నాన్నా అన్నారు. చాలా బాధగా అనిపించింది. సమీరాను కాంటాక్ట్ చేశాడు. ఆమె తాతయ్య ఇంటిలో దొరికిన డైరీ గుర్తుచేసింది. అందులో ఇంకా ఏదో రాసి ఉండాలి. ఆ ఆక్సిజన్ దోపిడీని ఆపాలంటే దానిలో విశేషాలు తెలియాలి అని చెప్పింది. ఏమి చెయ్యాలి అన్నది చర్చకొచ్చింది. ఇది కేవలం చెట్ల సమూహం కాదు, ఇది ఒక బలమైన జీవమండలంలా అనిపిస్తుంది అని వివరంగా అభినవ్కి చెప్పింది. ఇది తాము ఇద్దరూ కలిసి విశ్లేషణ చేస్తే ఏదీ తేలదు అని కాస్త సమాలోచన చేశాక తాతయ్య పరిశోధనా డైరీలో ఉన్నది తెలుసుకోవడానికి వద్దతిగా ప్రభుత్వానికి తెలియజేస్తే వారు ఈ డైరీని స్కాన్ చేసి అధికారికంగా ఫోరెన్సిక్ క్రిప్టో విశ్లేషణ మరియు లింగ్విస్టిక్ విశ్లేషణ మరియు డిజిటల్ టూల్స్తో తెలుసుకుంటారని, వీడియోలో ఊపిరితిత్తులా కారం ఉండటానికి ప్రత్యేకతను ఎందుకుందో కూడా తెలుసుకుంటారని, ఈ అడవి దోచుకోకుండా ఉండాలంటే ప్రభుత్వ సహకారమే అవసరమని, దానికి ముందు ఇంకా కొన్ని ఆధారాలు కావాలని తెలిసాక అభినవ్ ఆలోచనలో పడి వెంటనే సమీరాను తీసుకుని అడవికి వెళ్లాడు. ఇద్దరూ డ్రోన్ సిగ్నల్ ద్వారా ల్యాబ్ దారి పట్టారు. చెట్ల గుంపుపైనే గుట్టలో టెంట్లు, పరికరాలు, గ్యాస్ ట్యాంకులున్నాయి. అందులోని ఒక ట్యాంక్ మీద లేబుల్ హ్యూమన్ ఆక్సిజన్ ఫిల్టర్ అని ఉంది. సమీరా నిశ్శబ్దంగా కొన్ని ఫోటోలను తీసింది. డ్రోన్ వీడియోలు అభినవ్ తీశాడు. బయట అడవి ఒకవైపు ఎండిపోయింది గమనించారు. ఇప్పుడక్కడ ఇనుప వాసన మాత్రమే ఉంది. 2 రోజుల్లోనే డ్రోన్తో తీసిన వీడియోలతో కొన్ని ఫోటోలు జతపరిచి తాతయ్య డైరీ గురించిన విశేషాలతో, వంశీ ఇచ్చిన ఆధారాలతో పర్యావరణ శాఖకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు ఒక పెద్ద పత్రికకు ప్రకృతి ఊపిరిని ఎవరు అమ్ముకుంటున్నారు అనే ఒక కొత్త ఆర్టికల్ రాశాడు. ఆ కథనం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మీడియా, పర్యావరణ సంఘాలు, ప్రజాప్రతినిధులు అందరూ స్పందించారు. ప్రభుత్వం విచారణ ఆదేశించి కంపెనీ లైసెన్స్ని రద్దు చేసింది. గ్రీన్ లంగ్ ప్రాజెక్ట్ నిలుపువేత అన్న వార్త అభినవ్కి ఎంతో ఊరటనిచ్చింది. కొన్ని నెలల తర్వాత ఆ ప్రాంతం అధికారికంగా ఈకో రిజర్వ్ జోన్గా ప్రకటించబడింది. యంత్రాలు పూర్తిగా తొలగించబడ్డాయి. వర్షాలు తిరిగి వచ్చాయి. పక్షులు కూసాయి. అడవి మళ్లీ పచ్చదనాన్ని పొందింది. అంతేకాదు తాతయ్య డైరీ ఆధారంగా అడవి రహస్యాలను ఛేదించడానికి పరిశోధన బృందం ఏర్పడింది. భవిష్యత్తులో ఆ అడవికి ఉన్న ప్రాముఖ్యతను దేశానికే చాటాడానికి రంగం సిద్ధమైంది. అభినవ్ చాలా సంతోషపడ్డాడు. తనకు తోడుగా నిలిచిన సమీరాను తీసుకుని ఒకరోజు అడవికి వెళ్లి చెట్ల మధ్యగా నిలబడ్డారు. సమీరా చుట్టూ చూస్తూ, ఇది పచ్చని సముద్రం అభినవ్ అంది. అభినవ్ కూడా తల ఎత్తి పైకి చూశాడు. ఇద్దరూ అదృశ్యాన్ని మౌనంగా ఆస్వాదించారు. నువ్వు ఆపకపోతే ఈ ఊపిరి ఆగిపోయేది ఆమె మెల్లగా అంది. అభినవ్ నవ్వుతూ చెప్పాడు, నా పాత్ర నిమిత్తమాత్రమే సమీరా. ఆ కాలంలో ఈ అడవి ప్రాముఖ్యం తెలుసుకుంది తాతయ్య. ఆయన గ్రేట్. ప్రకృతిలో ఇలాంటి అద్భుతాలున్నాయని నా ద్వారా చెప్పించారు. ఇంకా డైరీలో ఉన్న రహస్యాలు బయటికొస్తే నా ప్రయత్నం తాతయ్య గుర్తుగా నిలిచిపోతుంది.
ఒక్కటి చెప్పాలి సమీరా, మనిషికి టెక్నాలజీ ఇచ్చింది ప్రకృతి, కానీ టెక్నాలజీని ప్రకృతి మీడే తప్పుగా వాడితే మన ఊపిరే తగ్గిపోతుంది అన్నది సత్యం. సమీరా ఆ మాటలు వింటూ చెట్లవైపు చూసింది. ఆకాశం నుంచి చినుకులు పడుతున్నాయి. గాలి తేలికగా వీస్తోంది. ఆ గాలి, ఆ తేమ, అది ప్రకృతి శ్వాస. అది తాతయ్య ప్రపంచం. ప్రకృతి మనకోసం ఆక్సిజన్ ఇస్తుంది. మనిషి అది అమ్మకం చెయ్యాలనుకునే క్షణంలో తన ఊపిరే కోల్పోతాడు అని తాతయ్య మరోసారి చెప్తున్నట్టే అనిపించింది అభినవ్కి. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు.